దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యూట్యూబ్లోను స్టేటస్లోను వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక వాక్యముతో జ్ఞానోక్తితో మీ మధ్యకు వచ్చాను. అదేమిటి అంటే సొలొమోను రచించినటువంటి సామెతల గ్రంథంలోని ఒక మాట. అది 14వ సామెతలో 23వ వచనములో ఉన్న మాటని నేను చదువుతున్నాను. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేముడికి కారణములు. పిల్లలు చూస్తారా, ఎంత బాగుంది మాట, ఎంత జ్ఞానముగా ఉంది. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఏ కష్టము చేసినా లాభమే కలుగును. అవును, మానవ జీవితంలో లాభం కొరకే కదా ప్రయాస అంతా. కష్టించిన కష్టము ద్వారా కూలి అనేటువంటిది లాభము. అలాంటి లాభం కొరకే మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే ప్రియులరా, ఈ లాభము మనకి భక్తిలో కూడా ఉంటుందనే విషయాన్ని పౌలు భక్తుడు చెప్తాడు. ఏమనంటే సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనము అంటాడు. అంతేకాదు ప్రియులరా, ఇంకా అంటాడు చావైతే లాభము అని కూడా పౌలు భక్తుడు చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, మన యొక్క జీవితంలో వట్టి మాటలైతే లేముడికి కారణమవును అంటాడు. చూసారా ప్రియులరా, వట్టి మాటలతో కాలము గడిపేటటువంటి రోజులు వెళ్ళిపోని అని ఒక సామెత ఉంది కదా. అలాగే వట్టి మాటలు ద్వారా లేమి కలుగుతుంది తప్ప మరి ఏ ప్రయోజనము ఉండదనే విషయాన్ని జ్ఞానోక్తుల్లో సొలొమోను చెప్తున్నాడు. అంతేకాకుండా మరొక విషయాన్ని చెప్తాను. ఒక భక్తుడు ఏమన్నాడు అని అంటే, నీవు 10 మందిలో ఉన్నప్పుడు నీ నోరు కాసుకో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని కాచుకో అంటాడు. కనుక ప్రియులరా, మన నోటి మాటలను బట్టి అనేకమైనటువంటి కీడులు తెచ్చుకుంటాం, తగాదాలు తెచ్చుకుంటాం, అనేకమైనటువంటి గొడవలు తెచ్చుకుంటాం కదా. అందుచేత వట్టి మాటలతో మనము సమయాన్ని పొద్దుపుచ్చుకోకుండా మన జీవితంలో దేవుని మాటలు విన్నట్లయితే, దేవుని మాటలు వింటూ మన సమయాన్ని గడిపినట్లయితే అది నీకు లాభంగా ఉంటుంది. అవును, మన యొక్క కష్టమంతా కూడా లాభం గురించే కదా. అందుచేత నీకు ఒక లాభం ఉంది. దేవుని మాటలను నీవు వింటే, జ్ఞానోక్తి కలిగినటువంటి మాటలు నీ నోటి నుంచి వస్తే అది నీకు లాభమే. అందుచేత ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సత్యాన్ని మీరు ఇప్పటికే